మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న ఉచిత బస్ కోసం కసరత్తు మొదలైపోయింది. మరి ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. దీనిపై 3 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులను సభ్యులుగా చేర్చింది. ఇందుకే ఉచిత బస్ ప్రయాణం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఏమంటున్నారు? ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం జరుగుతోందని అంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. అన్ని అంశాలను అధ్యయనం చేసిన తరువాతే అమలు చేస్తామంటున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో అమలును పరిశీలిస్తామన్నారు. ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టబోము అని రామ్ ప్రసాద్ రెడ్డి హామీ ఇస్తున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డి ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసు విషయంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇదే అంశంపై ఒక 3 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. చైర్మన్ మనతో పాటు ఉన్నారు రామప్రసాద్ రెడ్డి. చెప్పండి సార్, వాస్తవానికి ఈ కమిటీ అనేది అంటే ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతుంది, ఎప్పుడు టైంలో ఏదైనా ఫిక్స్ చేస్తారో ఏమంటారు మీరు? ఈరోజు మహిళామూర్తులందరికీ ఫ్రీ సర్వీస్ రాష్ట్రంలో ఇవ్వాలనుకున్నాం. అది ఇచ్చే రోజుకి సూక్ష్మంగా పరీక్షించి క్షేత్రస్థాయిలో ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే రోజుకి ఏ విధమైన సమస్యలు లేకుండా అందించేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ అనుకోండి, ఎక్కడెక్కడ ఈ అవకాశం కల్పిస్తున్నామో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులు, ఏ సెగ్మెంట్లో ఎందరు ట్రావెలర్స్ ఉన్నారు అన్నీ బేరీజు వేసుకొని గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఏదో కార్యక్రమాలు చేపట్టి 1వ తారీఖున ప్రారంభించి 16వ తారీఖున మూసేయడం మాకు ఇష్టం లేదు. ఈరోజు ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సూక్ష్మంగా పరీక్షించే చేపట్టాం. ఈరోజు దిగ్విజయంగా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ పెన్షన్ సిస్టమ్ తీసుకొని వచ్చాం. 98.4% పెన్షన్లు అందుతూ ఉన్నాయంటే మా చిత్తశుద్ధి అక్కడే మీరు ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉచిత బస్సు విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ ఎవరు వేలెత్తి చూపించకుండా ఇక్కడ మేము ప్రవేశపెడతాం. దానిలో భాగంగానే ఈ అధ్యయన కమిటీ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఎన్ని రోజులు అనేది పర్టికులర్గా అనుకున్నారు, ఏదైనా ఉందా సార్? ఎన్ని రోజుల్లో ఈ అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించే అవకాశం? సార్, టైం బౌండ్ అనేది ఏం లేదండి. ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం మేము. ఆ కార్యక్రమాన్ని అయితే రాష్ట్రంలో ఉన్న అర్ధ జనాభా, అర్ధం ఓటర్లు మహిళామూర్తిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాళ్ళు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగానే చర్యలు తీసుకుంటారు. మిగతా అంశాలు అంటే ఆటో డ్రైవర్స్, ఆటో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్రైవేట్ ట్రావెల్స్, ఇవన్నీ ఎలాగా అధిగమించాలని నిర్ణయం ఉండబోతుంది? నేను అనేది ఒకటే అండి, ఏదో ఒక రంగాన్ని ప్రోత్సహిస్తే దానికి ఆపోజిట్ ఉన్న రంగాలు చెడిపోతాయని కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఓటర్లుగా ఉంటారో అందరూ మా కిందికే వస్తారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో మహిళామూర్తులకు ఫ్రీగా బస్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేంత మాత్రాన మేమేదో ఆటో డ్రైవర్లను, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ను పక్కన పెట్టేసినట్టు కాదు. వాళ్ళను కూడా ఆర్థికంగా స్వావలంబన చేసే విధంగా కూడా చర్యలు ఉంటాయి. పథకాల అమల్లో భాగంగా ఈ ఉచిత బస్సు సర్వీసు పథకాన్ని కూడా మహిళల కోసం త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తే దీన్ని ప్రత్యేకంగా టైం బాండ్ పెట్టకపోయినా పూర్తి స్థాయిలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ ఉచిత బస్సు సర్వీసు మహిళల కోసం అమలవుతుందో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత బేరీజు తీసుకొని దానిపై ఒక నిర్ణయాన్ని తీసుకొని సాధ్యమైనంత త్వరగా తెచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా, TV9 విశాఖపట్నం.